పొద్దున ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి వారానికి 2 సార్లు తింటే అట్టిగా తగ్గుతారు బరువు. తెల్లజొన్న గుడాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే తెల్లజొన్నలు 2 కప్పులు తీసుకున్నాను. తీసుకొని దీన్ని ఒక మంచిగా 3-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కొని వాటర్ వడపోసుకోవాలి. ఇట్లా కడుక్కున్నాక మంచినీళ్ళు పోసుకొని ఒక 10-12 గంటలు నానబెట్టుకోవాలి. తొందరగా నానయివి, ఎక్కువ టైం పడుతుంది. నేను రాత్రికి మొత్తం నానబెట్టుకున్నాను. ఉదయాన్సరికి ఇట్లా మొత్తం నానినాయి తెల్లజొన్నలు. ఈ నానిన తెల్లజొన్నలని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని కొన్ని పల్లీలు వేసుకొని 2.5 కప్పుల దాకా నీళ్లు పోసుకొని ఒక 4-5 విజిల్స్ మీడియం మంట పైన ఉడికించుకున్నాను. ఇట్లా మంచిగా ఉడికింది. తర్వాత పోపు పెట్టుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాను. కారం సరిపోకపోతే కొంచెం కారపొడి కూడా వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. మా అమ్మ అయితే తెల్లజొన్నలతోటి బొబ్బర్లు కూడా వేస్తుంది గుడాలుగా. నేను పల్లీలు వేసుకున్నాను. తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకొని ఉడికించిన తెల్లజొన్నలని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 నిమిషాలు చిన్న మంట పైన పోపంతా కలిసేట్టుగా కలుపుకొని చిన్న మంట పైన వేయించుకోవాలి. అప్పుడు ఈ పోపుకున్న ఫ్లేవర్ మొత్తం తెల్లజొన్నలకు పడతాయి. ఇట్లా 2-3 నిమిషాలు వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని రోజు పొద్దున్నే తింటే చాలా బాగుంటుంది.